ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కి చేదు అనుభవం ఎదురైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బీజేపీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆయన్ని అడ్డగించాయి. మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ నియామకం విషయంలో రగడ్డ చోటు చేసుకుంది. మల్లికార్జున్ని వెంటనే తప్పించాలంటూ టీడీపీ క్యాడర్ నినాదాలు చేసింది. సత్యకుమార్ బీజేపీ ఆఫీసులో ఉండగా బయట టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. సత్యకుమార్ బయటకు రాగానే కార్యకర్తలు అడ్డగించారు. అయితే కారులో వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నా అడుగడుగున ఆటంకం కల్పించారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూటమిగా రాష్ట్రాన్ని ఏలుతున్న ధర్మవరంలో మాత్రం కూటమిలో విభేదాలు మల్లికార్జున్ నియామకం రూపంలో బయటపడ్డాయి. అసలు ఏంటి వివాదం? మా ప్రతినిధి నరేష్ అని తెలుసుకుందాం ఫోన్ లైన్లో. నరేష్, ఎందుకు మల్లికార్జున్ నియామకాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? అండ్ ప్రస్తుతం సత్యకుమార్ ఎక్కడున్నారు? ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం? ధర్మవరంలో అయితే నివురుగప్పిన నిప్పులాగా ఉందని చెప్పుకోవాలి. గత వారం 10 రోజుల నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ నియామకం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అదేదో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వివాదం కాదు, స్వపక్షంలోనే విపక్షం లాగా గత 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న సమయంలో మల్లికార్జున్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకంగా అప్పటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుకూలంగా ఉన్నారు. తిరిగి ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నియమించడాన్ని పూర్తిగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మల్లికార్జున్ నియామకం కొనసాగుతూ ఉండటంపై టీడీపీ శ్రేణులు అయితే ఓవైపు బగ్గుమంటున్న సమయంలో ఇవాళ మంత్రి సత్యకుమార్ మల్లికార్జున్ నియామకం పేరు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. జనరల్ గా ఎమ్మెల్యేగా ఎవరున్నప్పటికీ కూడా అధికారులు పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది. ఆ సందర్భంలోనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చుట్టుపక్కన కూడా ఈ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఉండి ఉంటాడు. ఎమ్మెల్యే చెప్పింది చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అధికారి మంచి ట్రాక్ రికార్డు ఉంది, మంచిగా పనిచేస్తాడని ఉండటంతోనే తాను కూడా ఆ మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున్ కొనసాగిస్తూ వస్తున్నానన్న చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా పరిటాల వర్గీయులు అయితే బగ్గుమనడంతో మన ధర్మవరం వచ్చినటువంటి మంత్రి సత్యకుమార్ బీజేపీ కార్యాలయంలో ఉన్న సమయం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడం, మంత్రికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. అయితే టీడీపీ ఆందోళన చేస్తున్న విషయంతో సత్యకుమార్ బయటకు వెళ్తుండగా పోలీసులు ఆయన జాగ్రత్తగా అక్కడి నుంచి పంపించేశారు. కారును అడ్డుకొని ప్రయత్నం చేస్తుంటూ టీడీపీ శ్రేణులందరూ కూడా పక్కకు పంపించారు. ప్రస్తుతం సత్యకుమార్ ధర్మవరం నుంచి బయటకు వచ్చేసి. రైట్ నరేష్, అది ధర్మవరంలో మంత్రి సత్యకుమార్కి చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ కార్యాలయం ఎదుట అడ్డగించారు టీడీపీ శ్రేణులు. మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ నియామకం విషయంలో వారు గొడవ చేస్తున్నారు.